ఆఫ్టర్నూన్ హలో స్వతంత్ర లైవ్ షోకి నేను మీ లావణ్య. ఫ్యాషన్ అనేది ఒక క్రియేటివ్ ఆర్ట్. కాలం మారుతున్న కొద్దీ మనం దుస్తులు ధరించే తీరు మారుతూ ఉంటుంది. అందంగా కొత్తగా కనిపించడం కోసం, సౌకర్యం కోసం లేదా మన ఫేవరెట్ మూవీ స్టార్స్ని ఫాలో అవుతూ ఉంటాం. మనం కొత్త కొత్త డ్రెస్ డిజైన్స్ని ఎంపిక చేసుకుంటూ ఉంటాం. ఫ్యాషనబుల్గా రెడీ అవుతూ ఉంటాం. అయితే ఈ ఫ్యాషన్ని, డ్రెస్ డిజైనింగ్లో సరికొత్త ట్రెండ్స్ని సృష్టించే ఆర్టిస్ట్లే ఫ్యాషన్ డిజైనర్స్. అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి? మూవీస్లో కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎలా ఉంటుంది? ఫ్యాషన్ డిజైనింగ్ని కెరీర్గా ఎంపిక చేసుకోవడం ఎలా? ఇలా ఫ్యాషన్ డిజైనింగ్ గురించి, మూవీ కాస్ట్యూమ్స్ డిజైన్ గురించి ఎన్నో విశేషాలని మనతో షేర్ చేసుకోవడానికి మన స్వతంత్ర టీవీ స్టూడియోకి వచ్చారు యంగ్ అండ్ టాలెంటెడ్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్ హర్షిత కూచుమంచి గారు. హలో అండి మేడం, వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. ముందుగా మీ గురించి చెప్పండి. అసలు ఫ్యాషన్ డిజైనర్ కావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? మీకు ఇన్స్పిరేషన్ అసలు ఎవరు? బేసిక్గా ఇన్స్పిరేషన్ అనేం లేదు. చిన్నప్పటి నుంచి నాకు ఈ ఫ్యాషన్గా ఉండడం, సో కొంచెం అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడం అనేది చాలా ఇష్టం. సో నేను బీటెక్ చేసిన తర్వాత అందులో సాఫ్ట్వేర్గా కాదు, కొంచెం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పేసి ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది కొంచెం నాకు అప్పుడు క్రియేటివ్గా అనిపించింది. సో అలా ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఓకే, అంటే ఇన్స్పిరేషన్గా ఎవరు లేరా? ఇన్స్పిరేషన్ అని నేను ఎవరిని తీసుకోలేదు. మీ అంతటా మీరే వచ్చారు? ఓన్ ఇంట్రెస్ట్తో వచ్చాను. ఓకే, అంటే ఇప్పుడు చూసిన ఫ్యాషన్ డిజైన్లో కోర్సులు ఏమైనా ఉంటాయా, లేదా కేవలం ఇంట్రెస్ట్తో ఈ ఫీల్డ్లోకి ఎంటర్ కావచ్చు అంటారా? అంటే ఇందులో కూడా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫ్యాషన్ డిజైనింగ్లో కూడా కొంతమంది బోటిక్స్ పెట్టుకుంటారు, లేదా కొంతమంది ఇండస్ట్రీకి వస్తారు, కొంతమంది వాళ్ళ ఓన్గా డిజైనింగ్ చేసుకుని మార్కెట్లో ఒక మోడల్స్కి చేస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీ అనేది ఇంపార్టెంట్, అంటే మెయిన్ ఇంపార్టెంట్ కీ కాదు. ఓకే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు కొన్ని మూవీస్, ఇంకా ఆల్బమ్స్, వెబ్ సిరీస్ కూడా కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశారని తెలిసింది మాకు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ అనుభవాల గురించి ఏం చెప్తారు? యాక్చువల్గా బేసికలీ నా ఇంట్రెస్ట్ ఉండింది అంటే ఒక డిజైనర్ స్టూడియో పెట్టుకోవాలని. సో ఫస్ట్ నా ఆల్బమ్ సాంగ్ వచ్చి కడలి అనే ఆల్బమ్ సాంగ్ చేశానండి. సో విజయ్ సంపత్ జక్క అని హరిప్రసాద్ జక్క గారి సన్ చేశారనమాట. ఇట్స్ అన్ యూట్యూబ్ ఆల్బమ్ సాంగ్. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది బేసికలీ. సో అప్పటి నుంచి ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అంటే ఒక్క ఆల్బమ్ సాంగ్ చేయడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి కంటిన్యూస్గా అప్పటి నుంచి ఫిలిమ్స్ అండ్ వెబ్ సిరీస్, ఆల్బమ్ సాంగ్, షార్ట్ ఫిలిమ్స్, బడ్జెట్తో సంబంధం లేకుండా, సో చిన్నదా పెద్దదా అని కాకుండా సో అన్నీ చేశాను. ఓకే, ఈ ఫ్యాషన్ డిజైన్కి అసలు మీకు ఎలా రావాలనిపించింది? మీరు ఇంట్రెస్టింగ్తో, మీ ఓన్గా ఇంట్రెస్టింగ్తోనే వచ్చారు కదా. సో అంటే మీ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇక్కడికి వచ్చి అసలు ఏజ్లో వచ్చారు ఫ్యాషన్ డిజైనింగ్కి? సో బేసిక్గా నేను వచ్చి 4 years అవుతుందండి ఇండస్ట్రీకి. నాకు చిన్నప్పటి నుంచి ఏదో చేయాలి అని అనిపించేది. సో పర్టికులర్ ఫీల్డ్ అని తెలిసేది కాదు. బీటెక్ అయిన తర్వాత ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే, రీసెర్చ్ చేస్తుంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది నాకు అనిపించింది చేయాలి అని. సో అప్పుడు పేరెంట్స్ చెప్తే ఆబ్వియస్గా అందరు ఇప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ ఇలానే అనుకుంటారు. సో ఫ్యాషన్ డిజైనింగ్ అంత నాలెడ్జ్ ఉండదు ఎవరికి. సో వద్దు, ఇది ఎందుకు అదెందుకు. సో వాళ్ళకి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ఏంటి, ఎలా చేయాలి, ఎలా చేస్తారు, దీనివల్ల ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో అప్పుడు ఓకే చెయ్యి, నీ ఇష్టం అని అన్నారనమాట. ఓకే, హర్షిత గారు, అంటే మీరు వర్క్ చేసిన సినిమాలు కావచ్చు, అలాగే మూవీస్ కావచ్చు, అసలు ప్రాజెక్ట్స్ ఏమేమి చేశారు, అసలు వాటి గురించి ఒకసారి చెప్తారు? సో ఫస్ట్ నేను చెప్పినట్టు కడలి అని ఆల్బమ్ సాంగ్ చేశానండి. దాని తర్వాత రాకేష్ అని నాకు తెలిసిన డైరెక్టర్ అన్న, తను అందమైన ఆడపిల్ల సంథింగ్ అలా ఒక ఆల్బమ్ సాంగ్ చేశారు. అలా ఒక 2-3 ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఇన్ జనరల్ దాని త్రూ కాంటాక్ట్స్ బేస్ చేసుకుని నా వర్క్ స్టైల్ చూసి కోడిబుర్ర అని ఒక సినిమా వచ్చింది. అది శ్రీరామ్ గారు అనమాట, మన ఆడవారి మాటలు కర్తాలు వేలే సినిమాలో ఉంటారు వెంకటేష్ పక్కన. సో ఆయనతో పాటు ఒక సినిమా చేశాను. దాని త్రూ కాంటాక్ట్స్ ద్వారా ఆలోచన అని మన ఓల్డ్ యాక్టర్స్ ప్రసాద్ బాబు గారు, జయలలిత గారు, నరసింహరాజ్ గారు, సో వీళ్ళందరితో కలిపి వర్క్ చేశాను.
రేపటి కోసం అని చెప్పి ఇప్పుడున్న యూత్ జనరేషన్కి తనికల బన్నీ గారితో వర్క్ చేశాను. సో ఒక్కొక్క సినిమా చేస్తూ నా వర్క్ స్టైల్ చూసి నేను చేస్తున్న పనిని చూసి అలా ఆపర్చునిటీస్ రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంకా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మరి మీరు చేసే? యా, ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్స్ రిలీజ్కి ఉన్నాయి కొన్ని, ఓకే. అండ్ ఇంకొన్ని షూట్స్కి అవుతున్నాయి. ఓకే అండి, హర్షిత గారు, అంటే ఇప్పుడు హీరో కావచ్చు అలాగే హీరోయిన్ కావచ్చు లుక్ డిజైన్ ఎలా ప్లాన్ చేస్తారు? అంటే ముందుగానే ప్లాన్ చేస్తారా, డైరెక్టర్ విజన్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ ఏమైనా సెలెక్ట్ చేస్తారంటారా? అదేం లేదు. బేసికలీ వాళ్ళు ప్రతి డైరెక్టర్కి స్టోరీ రాస్తున్నప్పుడు పర్టికులర్ విజన్ అనేది వాళ్ళకు ఉంటుంది ఆబ్వియస్గా. అంటే ఈ క్యారెక్టర్కి ఇలా ఉండాలి, ఈ హీరోకి ఇలా ఉండాలి, ఈ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్కి ఇలా ఉండాలని. సో వాళ్ళు మాతో స్టోరీ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టరైజేషన్ బట్టి కొన్ని రెఫరెన్సెస్ గ్యాదర్ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించడం, రెడీమేడ్ త్రూ వెళ్ళడం ఇలా అవుతుంది అనమాట. ఓకే, ముందుగానే అంటే ప్లాన్ చేసుకొని సో వాళ్ళ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని షూట్కి వెళ్ళే ముందే ఒక 15 days 20 days ముందే మొత్తం అన్నీ ప్లాన్ చేసుకుంటాం అనమాట. షూట్కి వెళ్ళే ముందు మొత్తం ఏ సీన్కి ఆ సీన్ తగ్గట్టు కాస్ట్యూమ్ రెడీ చేసి ఫిక్స్ చేసుకొని పెట్టుకొని షూట్కి వెళ్తాం. ఓకే, ఎక్కువగా మీ ఫ్యాషన్ డిజైన్లో ఏ డ్రెస్సెస్ ఎక్కువగా ఫ్యాషన్ డిజైన్ చేస్తారు? అంటే ఒక ఫిలిం, మైథలాజికల్ ఫిలిం సహియా అని చేశానండి నేను. సో దానికి ఆల్మోస్ట్ 250 మెంబర్స్కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసా. అది ఈక్వల్ టు బాహుబలి లాగా ఉంటుంది ఫిలిం అనమాట. సో నేను ఎక్కువ హార్డ్ వర్క్, గ్రౌండ్ వర్క్ చేసింది ఫిలిం అదొక్కటే. సో దాంట్లో ఏంటంటే యువరాణి, రాజు, భటులు, సో ఇలా ఉంటుందన్నమాట. ట్రెడిషనల్ లుక్స్లో అది మ్యాక్సిమం ఎక్కువ చేసేది వెస్ట్రన్ వేరే ఎక్కువ చేశాను, ట్రెడిషనల్ అయితే చాలా తక్కువ. ఓకే, అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అంటే ఒక క్యారెక్టర్కి కాస్ట్యూమ్ డిజైన్ చేయడానికి మీరు ఏ విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది? ముందుగా ఒక కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయాలి ఒక ఫిలింకి అంటే ఫస్ట్ మనకి వాళ్ళ క్యారెక్టరైజేషన్ అనేది తెలియాలి. ఆ పర్టికులర్ హీరో బోల్డా లేకపోతే డ్రామాటిక్కా, రొమాంటిక్కా, ఏంటి అసలు వాళ్ళ క్యారెక్టరైజేషన్ అనేది ఏంటి, ఏముంటుంది, అంటే ఆ సీన్కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ కలర్కి తగ్గట్టు. సో ప్రతిదీ అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ వర్క్ ఇన్ ఇండస్ట్రీ. అంటే ఆ సీన్ మనం వేసుకున్న కాస్ట్యూమ్స్లో చూపించాలి. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి లవ్ ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నారు. సో ఆ సీన్ వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ చూసి మనం చెప్పగలగాలి. సో బ్యాక్గ్రౌండ్ వర్క్, కలర్ ప్యాలెట్స్, సో క్యారెక్టరైజేషన్ ఇవన్నీ బేస్ చేసుకుని కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఒక అమ్మాయికి షూటింగ్ సమయంలో లేదా సినిమాకు పనిచేస్తున్న సమయంలో ఎదురైన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా మీకు? నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ అండి, అమ్మాయి అని అంటే ఏ ఫీల్డ్లో అయినా సరే ఛాలెంజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో దానికి మన సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎంతమంది ఉన్న అబ్బాయిలు ఎంతమంది ఉన్నా ఎవరు ఏమంటున్నా సరే మనకు అవసరం లేదు, ఇది మనం చేయగలుగుతాం, చేస్తాం అనే కాన్ఫిడెన్స్ ఉండి ముందుకెళ్తే ఏ ఫీల్డ్లో అయినా సాధించగలుగుతాం అనేది నేను నమ్ముతాను. ఓకే, అయితే సినిమాలో సాధారణంగా చాలా ప్లానింగ్ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి సీన్స్ మారుతూ కూడా ఉంటాయి, క్యారెక్టర్ వైజ్గా ఆర్టిస్టులు కూడా మారుతూ ఉంటారు. అలాంటప్పుడు సందర్భాల్లో తక్కువ టైంలో కాస్ట్యూమ్స్ ఎలా మేనేజ్ చేస్తారు అసలు మీరు? సో అంటే మ్యాక్సిమం ఏ సీన్కి ఏది అని చెప్పేసి ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. అప్పటికప్పుడు సీన్ చేంజ్ అవుతే ఏమవుతుందంటే ఆల్రెడీ యూజ్ చేసిన కాస్ట్యూమ్ మళ్ళీ ఫ్రెష్గా దాన్ని పెట్టడము, లేదా ఆ గ్యాప్లో వేరేది ప్లాన్ చేస్తుంటే వెళ్ళి పర్చేస్ చేసి తీసుకురావడము. అక్కడ మాకు నాట్ ఓన్లీ కాస్ట్యూమ్ డిజైనర్స్ అండి, కాస్ట్యూమర్స్ ఉంటారు. అంటే ఒకళ్ళు ఐరన్ చేసేవాళ్ళు, ఒకళ్ళు స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, సపరేట్గా ఉంటారు. సో అప్పటికప్పుడు వాళ్ళ చేత మనం డిజైన్ చేయించేస్తాం. అంటే అది కొంచెం ఆల్టరేషన్స్ కానీ లేదా ఐరనింగ్ కానీ ఏదన్నా చేంజ్ చేయడం, అది అప్పటికప్పుడు మనం మేనేజ్ చేసేస్తాం అనమాట. అంటే కాస్ట్యూమ్లో కూడా సపరేట్ డివైస్ కూడా ఉంటారు అనమాట. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక డిజైనర్ ఉంటారు, స్టిచ్చింగ్ చేసేవాళ్ళు, ఐరన్ చేసేవాళ్ళు సపరేట్గా ఉంటారు ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు సినిమాలో అన్ని క్యారెక్టర్స్కి మీరే కాస్ట్యూమ్ డిజైన్ అండ్ ప్రిపేర్ చేస్తారా, లేదా హీరో హీరోయిన్స్ లేదా మెయిన్ క్యారెక్టర్స్కి మాత్రమే డిజైన్స్ అందిస్తూ ఉంటారా? లేదండి, యాక్చువల్గా మనం వెళ్ళి మాట్లాడుకునేటప్పుడే ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఎవరెవరికి ఎలా కావాలి, ఎవరెవరికి ఎలా డిజైన్ చేయాలి అని చెప్పి మాట్లాడుకుని మనం ప్రాజెక్ట్ చేస్తాం. మొత్తం ప్రాజెక్ట్ మనమే టేక్ ఓవర్ చేస్తాం. మరి అంటే వాళ్ళకి వేరే వీళ్ళకి వేరే అని ఏమి ఉండదు.
ఒక ప్రాజెక్ట్కి వెళ్ళామంటే మొత్తం మనమే టేక్ ఓవర్ చేసి అందరికీ మనమే కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తాం. ఓకే. ఫ్యాషన్ డిజైనింగ్లో ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి, మరి వాటిని మీరు ఎలా గమనిస్తూ ఉంటారు? ట్రెండ్స్ మారుతూ ఉంటాయి, బట్ మేము ఎలా గమనిస్తామంటే ఫ్యాషన్ షోస్ ఉంటాయి కదా, సో ఫ్యాషన్ షోస్ వల్ల, లేకపోతే నీతాలుల్లా, సబ్యసాచి, వీళ్ళందరూ డిజైనర్స్ ఉంటారు. సో వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాం అనమాట. వాళ్ళు తెస్తున్న డిజైన్స్ ఎలా మనం మాడిఫై చేయాలి, ఆర్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అది ఎలా అందించాలి, సో ఇలాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో దాని గురించి ఎక్కువ నేర్చుకుంటాను అనమాట. సో అలానే కొత్త డిజైన్స్, ట్రెండ్స్ ఎలా అనేది ఈ ఫ్యాషన్ షోస్ వల్ల తెలుస్తూ ఉంటాయి. ఓకే. అంటే మీరు ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఓన్లీ ఇండస్ట్రీకేనా, లేకపోతే ఫ్యాషన్ డిజైన్ ఓన్లీ తర్వాత ఇప్పుడు వాకింగ్ అని చెప్పేసి లేడీస్కి అలా ఉంటుంది కదా, క్యాట్ వాకింగ్ అలా అట్లా మోడలింగ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటారా? అంటే కాస్ట్యూమ్ ఫ్యాషన్ డిజైనింగ్లో కాస్ట్యూమ్ డిజైనింగ్ అనేది ఒక డివిజన్ అనమాట. ఒక ఫ్యాషన్ డిజైనింగ్లో ఇది ఒక పార్ట్ అంతే. ఫ్యాషన్ డిజైనింగ్లో మనం మోడలింగ్ చేయొచ్చు, అంటే ఈ మోడల్స్కి వాళ్ళకి డిజైన్ చేయొచ్చు, లేదా పర్టికులర్ యాక్టర్స్ ఎవరైతే హీరోయిన్స్ ఉంటారో వాళ్ళకి స్టైలిస్ట్గా మారచ్చు, వాళ్ళకి స్పెసిఫిక్గా వాళ్ళకి మాత్రమే డిజైన్ చేయొచ్చు. ఒక డిజైనర్ స్టూడియో పెట్టచ్చు, ఒక బ్రాండ్ పెట్టచ్చు. ఈ H&M, ఈ టామీ హిల్ఫిల్టర్ ఇలాంటి బ్రాండ్స్లో కూడా వర్క్ చేయొచ్చు. సో నాట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు కాస్ట్యూమ్ డిజైనింగ్ అనమాట. బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే. అంటే ఇప్పుడు మ్యారేజెస్ కూడా ఎక్కువగా ఆర్డర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటారు కదా, వాళ్ళతో టైఅప్ అయ్యి ఈవెంట్స్కి కూడా చేయొచ్చు. ఒక ఈవెంట్స్కి ఇప్పుడు మామూలుగా మ్యారేజెస్కి అలా చేస్తుంటారు. ఒక కాస్ట్యూమ్ అంటే మ్యారేజ్కి కాస్ట్యూమ్ చేయించుకునేటప్పుడు ఎంత టైం పడుతుంది అసలు ఒక కాస్ట్యూమ్కి? మినిమం ఒక కాస్ట్యూమ్ మనకి పెళ్ళిళ్ళకి చేయాలంటే వాళ్ళకి కావాల్సినట్టు మనం అవుట్పుట్ ఇవ్వాలంటే మినిమం 1 వీక్ టైం ఇవ్వాలండి. 2 డేస్లో చెప్పేసి మాకు ఇచ్చేయాలంటే అవుట్పుట్ వాళ్ళకి తగ్గట్టు రాదు. ఫిలిం ఇండస్ట్రీకైనా నార్మల్ బయట అయినా ఎక్కడైనా సరే కాస్ట్యూమ్ అనేది మెయిన్ పార్ట్. బికాజ్ మనం వేసుకుని అంటే అందరికీ చూపిస్తున్నాం ఏంటనేది. సో దానికి ఎంత టైం ఇస్తే అవుట్పుట్ అంత బాగా వస్తుంది బయటికి. అంటే డిజైనింగ్లో కూడా ముందే కలర్స్ ఏమైనా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళ కలర్స్ని బట్టి మీరే ఏమైనా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? అంటే బయట ఫంక్షన్స్, ఈవెంట్స్లలో, ఈ ఈవెంట్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. ఈ పర్టికులర్ ఫిలిం ఇండస్ట్రీకి వస్తే మాత్రం డిఓపి చేతి మీద ఉంటుందన్నమాట. సో ఆయన బ్యాక్గ్రౌండ్స్కి కలర్కి తగ్గట్టు ఆయన ఏదైతే సజెస్ట్ చేస్తారో, కలర్ ప్యాలెట్స్ అనేవి ఉంటాయి, ఆ కలర్ ప్యాలెట్స్లో ఏవైతే సజెస్ట్ చేస్తారో దానిలోంచి మనం పిక్ చేసుకుంటాం. ఓకే. హర్షిత గారు, ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ని ఎంచుకోవచ్చు అంటారా, లేకపోతే దానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? ముందుగా ఏమన్నా నేర్చుకొని ఉండాలా, లేకపోతే ఏంటి? అర్హత అనేది ఏం అవసరం లేదు. నీకు బేసికలీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే చాలు, సరిపోతుంది. మీరు 10th అయిపోయిన తర్వాత ఆర్ ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ, బీటెక్ అయిపోయి, పెళ్ళి అయిపోయే సంవత్సరాలైనా ఇప్పటికైనా సరే ఎవరైనా అది ఎవరైనా చేయొచ్చు. ఫ్యాషన్ ఎవరైనా చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. దానికి క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. మనకి టాలెంట్, ఇంట్రెస్ట్ రెండు ఉంటే, ఏదైనా క్రియేటివ్గా చేయాలి, ఆలోచించాలి అనే మైండ్ సెట్ ఉంటే సరిపోతుంది. సో అంటే పెళ్ళైన వాళ్ళు కూడా డిజైనింగ్ చేయొచ్చు అంటారు. వాళ్ళకి క్వాలిఫికేషన్ అసలు అవసరమే లేదు. సో ఓన్లీ ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. ఇంట్రెస్ట్, టాలెంట్, కొంచెం క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటే సరిపోతుంది. ఓకే. భవిష్యత్తులో మీ గోల్ ఏంటి అసలు? ఫ్యాషన్ డిజైనర్గా, మూవీ కాస్ట్యూమ్ డిజైనర్గా మీరు ఏ రేంజ్కి వెళ్ళాలని అనుకుంటున్నారు? ఎప్పుడైనా అనుకున్నారా ఇంతకు ముందు? అంటే నేను ఇలా వెళ్ళాలి ఫ్యాషన్ డిజైనర్గా ఒక గోల్ ఉంటుంది కదా ఖచ్చితంగా మీరు దీంట్లోకి వచ్చిన తర్వాత, అలా ఎప్పుడైనా అనుకున్నారా? యాక్చువల్గా నాకు ఒక ఓన్ బ్రాండ్ క్రియేట్ చేయాలని నా డ్రీమ్ అండి యాక్చువల్గా. సో వాట్ ఐ యామ్ అనేది నేను ప్రూవ్ చేసుకోవాలి. హర్షిత అంటే ఏంటి అని నలుగురికి తెలియాలి అనేది నేను అనుకున్నాను. సో దాని త్రూ యాక్చువల్గా ఇండస్ట్రీకి వచ్చింది కూడా అందుకే. ఎందుకంటే మనకు పర్టికులర్ మనకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక నేమ్ ఉంటుంది, ఒక ఫేమ్ ఉంటుంది. సో నలుగురిలో మనం నేను ఇది అని ప్రౌడ్ మూమెంట్స్ ఉంటాయి. ప్రౌడ్గా నేను ఇది అని చెప్పుకోగలిగే మూమెంట్స్ మనకి ఇండస్ట్రీ అనేది ఇస్తుంది అని చెప్పేసి నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది యాక్చువల్గా. సో అలానే నాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, మంచి పెద్ద పెద్ద ఫిలిమ్స్ చేయాలి అనేది, ఒక మంచి పేరు తెచ్చుకోవాలి కాస్ట్యూమ్ డిజైనర్గా అనేది నా గోల్. ఓకే. హర్షిత గారు, అంటే ఫ్యాషన్ డిజైనర్స్లో కూడా అంటే గవర్నమెంట్ జాబ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే మామూలుగానే ఇంకా వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి జనరల్గా చేసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్తోనే వెళ్ళిపోతూ ఉంటారా? దీంట్లో ఏమైనా
కోర్సెస్ కానీ లేకపోతే గవర్నమెంట్ పరంగా మీకు ఏదైనా ఉంటుందా? గవర్నమెంట్ పరంగా ఏమి ఉండదండి. సో ఇన్ జనరల్గా కోర్స్ తీసుకుని ఏదైనా లెక్చరర్ గానో లేకపోతే ఇలా డిజైనర్ గానో లేదా ఎవరి కిందన స్టైలిస్ట్ గానో ఒక బొటిక్ పెట్టుకోవడము లేదా ఒక బ్రాండ్ వాళ్ళకంటూ కొత్త డిజైన్స్ చెప్పి అంటే డిజైన్స్ అనేవి క్రియేట్ చేసుకుని ఒక బ్రాండ్ ఓపెన్ చేయడము ఇలా చేయడమే తప్పించి అంటే ఓన్గా పెట్టుకోవడానికి మనకు అవకాశం బిజినెస్ ఇప్పుడు తిండి గుడ్డ ఇల్లు వీటి మీద ఈజీగా బతికేయచ్చు ఎవరైనా సరే. మీరు ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసినా లేకపోతే ఏదైనా ఫుడ్ బిజినెస్ పెట్టినా ఈ క్లోతింగ్ బిజినెస్ పెట్టినా ఎప్పుడు పెట్టినా సరే మీకు బిజినెస్ అవుతూనే ఉంటుంది. సో ఎవరైనా చేయొచ్చు, వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని ఏముండదు. దీంట్లో క్వాలిఫికేషన్ అనేది ఏముండదు. కోర్స్ తీసుకుని బిజినెస్ పెట్టుకోవచ్చు లేదా వాళ్ళకి నచ్చినట్టు చేయొచ్చు అంతే. అంటే డిజైన్ నేర్చుకున్న తర్వాత మన ఓన్గా కూడా ఇంకేదైనా పెట్టుకోవడానికి బట్టలు క్లాత్స్కి సంబంధించి ఇంకేదైనా డిజైన్స్ మనం పెట్టుకొని చేసుకోవచ్చు. ఓన్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత అంటే ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ చేసే వాళ్ళకి ఒకవేళ గవర్నమెంట్ తరపు నుంచి అసలు ఏమీ ఉండదా? గవర్నమెంట్ తరపు నుంచి ఏమీ ఉండదా అంటే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఆపర్చునిటీస్ ఏం రాలేదండి. జస్ట్ ఆ టైలరింగ్ కోర్సులు అవి వస్తున్నాయి తప్పించి పర్టికులర్ ఈ ఏమంటారు ఫ్యాషన్ డిజైనింగ్ గురించి అయితే ఏమీ నోటిఫికేషన్స్ కానీ లేదా పర్టికులర్ జాబ్స్ కానీ ఏం రాలేదు గవర్నమెంట్ బేస్డ్. ఓకే హర్షిత గారు, అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటే కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే చేస్తారా లేదా బయట కూడా వేరే ఫీల్డ్లో కూడా కాస్ట్యూమ్ డిజైనింగ్ ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ ఫీల్డ్స్లో ఉంటుందంటారు? ఫ్యాషన్ డిజైనర్ సినిమా ఇండస్ట్రీ అనేది కామనే, అంటే సినిమా ఇండస్ట్రీలో ఖచ్చితంగా కాస్ట్యూమ్ డిజైనర్ అనేది కావాలి. ఇంకా వేరే ఏమైనా అంటే పర్టికులర్ ఫీల్డ్కి పర్టికులర్ నేమ్స్ ఉంటాయండి అంతే. ఇప్పుడు హీరోయిన్కి పర్టికులర్గా మనం చేస్తున్నామంటే దాన్ని స్టైలిస్ట్ అంటారు. ఏదైనా ఫ్యాషన్ షోకి చేస్తే ఫ్యాషన్ డిజైనింగ్ అంటారు. మూవీస్కి చేస్తే కాస్ట్యూమ్ డిజైనింగ్ అంటారు అంతే. పర్టికులర్ ఫీల్డ్ని బట్టి పర్టికులర్ నేమ్స్ ఉంటాయి అంతే. సో ఇండస్ట్రీలో చేసే వాళ్ళకి కాస్ట్యూమ్ డిజైనర్గా అది పేరు వచ్చింది అంతే. ఓకే, అయితే ఫ్యాషన్ డిజైనర్గా అసలు ఫ్యాషన్ డిజైనర్కి ఖర్చు ఎంత ఉంటుందంటారు? అంటే రెమ్యునరేషన్ ఒకవేళ రెమ్యునరేషనే కావచ్చు మీకు ఉంటుంది కదా, రెమ్యునరేషన్ ఫర్ డే అలా ఉంటుందా లేకపోతే మంత్లీ వైజ్గా ఉంటుందా? అంటే బేస్డ్ ఆన్ మూవీ అండి, బేస్డ్ ఆన్ బడ్జెట్. ఒకవేళ ఫ్యాషన్ డిజైన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఏమైనా కోర్సెస్ ఉంటాయా? కోర్సెస్ ఈజీగా చాలా కోర్సెస్ ఉంటాయి. యాక్చువల్గా సెట్విన్ అని గవర్నమెంట్ ఫ్రీగా కూడా నేర్పిస్తారు వాళ్ళు. గవర్నమెంట్ కోర్స్ సెంటర్ ట్రైనింగ్ సెంటర్ అనమాట అది. సో ఇలా మన ఇష్టం 0 to lakhs వరకు చాలా మంచి దాంట్లో చదవాలి అంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. లేదు అంటే 0 రూపీస్తో కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే ఫ్యాషన్ డిజైన్కి స్టడీ అనేది కూడా ఉంటుందా? మేబీ బీటెక్ కూడా ఉంటుందండి. బీటెక్ డిజైనింగ్ చేయొచ్చు. ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బీటెక్ ఉంటుంది. 3 years కోర్స్ ఉంటుంది, 4 years కోర్స్ ఉంటుంది. సో కాలేజెస్ ఇప్పుడు చాలా వచ్చాయి కాలేజెస్ అనేవి. సో కాలేజెస్లో అయితే మీకు 3 years కోర్స్ నేర్పిస్తారు, 4 years కోర్స్ నేర్పిస్తారు. సో ఇందులో చాలా నేర్పిస్తారు. ఓకే హర్షిత గారు, అంటే ఒక సినిమాకి అవసరమైన కాస్ట్యూమ్స్ మీరు ఎక్కడ నుండి సేకరిస్తారో అన్నింటినీ కొంటారా లేదంటే కొన్నింటిని డిజైన్ చేసి మీరే ఓన్గా చేస్తే ఒకవేళ ఎక్కడ చేస్తారంటారు? అంటే పర్టికులర్ ప్లేసెస్ అని ఏమి ఉండవు. వాళ్ళ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నానంటే వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో లేదు మాది ఇంతే బడ్జెట్ ఇందులోనే మాకు అయిపోవాలంటే దాని ప్రకారం చేస్తాను. లేదు ఇంత బడ్జెట్ ఉంది మాకు ఇంత బాగా అవుట్పుట్ కావాలి ఇలా కావాలి అంటే దాని ప్రకారం చేస్తాను. బేస్డ్ ఆన్ ద బడ్జెట్ ఇంతే అవుతుంది అంతే అవుతుంది ఇంత ఎక్కువ అవుతుంది అని ఏం ఉండదు. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వాళ్ళు ఇచ్చే బడ్జెట్ని మేనేజ్ చేసుకుంటూ ఏది ఎక్కడ తీసుకోవాలి అని ఒక ఐడియా తెచ్చుకుని అక్కడ తీసుకుంటాను అంత తప్పించి పర్టికులర్ ప్లేసెస్ అని ఏమి ఉండవు. బేస్డ్ ఆన్ దర్ బడ్జెట్ నేను తీసుకుంటాను అంతే. సో చిన్న బడ్జెట్ చిన్న సినిమా, పెద్ద బడ్జెట్ పెద్ద సినిమా అలా ఏం లేకుండా వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీలో చూడండి మేము ఎంత ఇస్తున్నాం మాకు ఇంతలో ఈ కాస్ట్యూమ్స్ అయిపోవాలి దాని ప్రకారం నేను వర్క్ చేస్తాను అంతే. సినిమాలో కాస్ట్యూమ్స్ అనేవి మళ్ళీ మనం యూజ్ చేయమండి. జస్ట్ ఆ సీన్కి తగ్గట్టు ఆ సీన్కి ఏం చేస్తారు ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కాస్ట్యూమ్స్ ఏం చేయరు, జస్ట్ అలా ఆఫీస్లో పెడతారు అంతే. ఓకే, ఒకవేళ అంటే ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ కూడా కొన్ని సంబంధించి కేటగిరీస్ ఉన్నాయి, అంటే ఏ కేటగిరీస్ ఉంటాయి దీంట్లో కూడా? దేంట్లో కాస్ట్యూమ్ డిజైన్ ఇండస్ట్రీలో అంటారా? ఇండస్ట్రీలో ఏం కేటగిరీస్ లేవు, జస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు, కాస్ట్యూమర్స్ ఉంటారు అంతే.
సో మాకు కావాలంటే మేము ఎవరైనా అసిస్టెంట్స్ని పెట్టుకోవచ్చు. సో వాళ్ళు స్టిచ్చింగ్ అండ్ ఆల్టరేషన్స్ అవి చేస్తారు, మేము ముందు వర్క్ చేస్తామన్నమాట. అంటే సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఆ సీన్స్కి తగ్గట్టు అన్ని కాస్ట్యూమ్స్ రెడీ చేయించి డిజైన్ చేయించి ఇచ్చేస్తాం. వాళ్ళు సెట్లో ఏదైనా ఆల్టరేషన్స్ ఉన్నా లేదా ఇప్పుడు సీన్ అయిపోయింది అదే సీన్కి మళ్ళీ కావాలి కంటిన్యూటీ కావాలి అంటే ఐరన్ చేసి మళ్ళీ దాన్ని మార్చి ఇస్తారు, అంతే. ఓకే అండి. హర్షిత గారు, మీరు ఫ్యాషన్ డిజైన్లో కూడా మూవీస్ చేశారు, చాలా వరకు వెబ్ సిరీస్ కూడా చేశాను అంటున్నారు. ఈ ఫీల్డ్లో మీరు ఏమైనా అంటే ఇబ్బంది పడిన విషయాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ముందుకు హ్యాపీగానే వెళ్తున్నారా? ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? యాక్చువల్గా ఇండస్ట్రీకి అందరూ ఇండస్ట్రీ అంటే బాబోయ్ వాళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు ఇలా ఉంటారు, ఇండస్ట్రీ అంటేనే చాలా భయం అని అంటారు. బట్ నేను వచ్చి ఒక 4 years అవుతుంది, ఈ రోజు వరకు నేను ఏది ఫేస్ చేయలేదన్నమాట. సో అందరూ ఎవరైనా సరే ప్రొఫెషన్కి తగ్గట్టు రెస్పెక్ట్ ఇస్తారు. సో నా ప్రొఫెషన్కి తగ్గట్టు నాకు రెస్పెక్ట్ ఇస్తారు. ఈ అమ్మాయి ఏంటి ఇలా వచ్చింది, ఈ అమ్మాయి ఇలా వర్క్ చేస్తుంది అని ఏం కాకుండా నేను అర్ధరాత్రి 3ంటికి 4ంటికి ఒక్కదాన్నే ఇంటికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. సో ఒక్కదాన్ని ఒక కోడిబుర సినిమా వర్క్ చేశాను, దాంట్లో మ్యాక్సిమం ఒక 150 members అబ్బాయిలే, హీరోయిన్ నేను తప్ప మిగతా అందరు అబ్బాయిలే. సో అయినా సరే నాకు భయం ఏం అనిపించలేదు, బికాజ్ ఆ టీంతో ఉన్న బాండ్ అలాంటిది. వాళ్ళు నాకు ఆ కంఫర్ట్ ఇచ్చారు, అంటే మిస్బిహేవ్ చేయడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఏవి చేయలేదన్నమాట. సో ఆడపిల్ల కష్టపడి పని చేస్తుంది అని చెప్పి నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇచ్చారు. సో ఏ ఫిలిం నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ఆల్బమ్ సాంగ్స్, ఫిలిమ్స్ ఆర్ ఏవైతే వెబ్ సిరీస్ ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే పర్టికులర్ రెస్పెక్ట్ నాకు ఇచ్చారు. సో నేను వాళ్ళతో అలానే ఉన్నా. ఇండస్ట్రీలో ఏం కావాలంటే మెయిన్ కాంటాక్ట్స్ కావాలండి. మనకి కాంటాక్ట్స్ వస్తే ఆపర్చునిటీస్ అవే వస్తాయి. ఓకే. సో అంతే తప్ప నేనేం ఫేస్ చేయలేదు. ఓకే ఓకే. హర్షిత గారు, అంటే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అసలుకి? కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో రకాలు అంటే ఏముండవు. ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ ఉంటుంది. మీరు బీటెక్ చేసి అంటే కాస్ట్యూమ్ మామూలుగా డిజైనింగ్ నేర్చుకున్నారు, దాంట్లో ఏ కోర్సులు ఉంటాయి అసలుకి? టెక్స్టైల్స్ ఉంటాయి, అంటే ఫ్యాబ్రిక్ ఎలా తయారవుతుంది, ఒక ఫ్యాబ్రిక్ని ఎలా చేయొచ్చు అనేది ఉంటుంది. డైయింగ్ అండ్ ప్రింటింగ్ అంటే మనం రకరకాల డిజైన్స్ అనేవి డై చేస్తూ ప్రింటింగ్ చేస్తూ ఉంటాం కదా ఫ్యాబ్రిక్స్, అది ఉంటుంది. గార్మెంట్ స్టిచ్చింగ్ అనేది కూడా నేర్పిస్తారు, బికాజ్ ఏదైనా డిజైనర్ స్టూడియో పెట్టుకున్నా స్టిచ్చింగ్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది ఒక నాలెడ్జ్ కోసం బేసిక్ స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తారు. ఓకే హర్షిత గారు, కాస్ట్యూమ్ డిజైనర్స్కి కాస్ట్యూమర్స్కి తేడా ఏంటి? అసలు ఇద్దరు ఒకే క్రాప్లోకి వస్తారా, లేదా చేసే పనిలో తేడా ఏమైనా ఉంటుందా? ఒక రోజుల్లో పాత కాలంలో కాస్ట్యూమ్ డిజైనర్స్ అనేది ఎవరు లేరు. సో కాస్ట్యూమర్స్ అనే వాళ్ళే కాస్ట్యూమ్స్ తీసుకొచ్చేసి వాళ్ళే స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసేవాళ్ళు. సో ఇప్పుడు టెక్నాలజీ ట్రెండ్ అంతా మారుతూ వస్తుంది కాబట్టి డైరెక్టర్స్ విజన్కి తగ్గట్టు వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు. సో అందుకే కాస్ట్యూమ్ డిజైనర్స్ అనే వాళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చారనమాట. కాస్ట్యూమ్ డిజైనర్స్ అంటే ఫ్రంట్ వర్క్ ఉంటుంది, అంటే డైరెక్టర్కి తగ్గట్టు మనం అవుట్పుట్ ఇవ్వడం, వాళ్ళు ఇలా కావాలి, పర్టికులర్ హీరోయిన్కి ఈ కాస్ట్యూమ్స్ కావాలి, పైన వాళ్ళ ఫుట్వేర్, జ్యువెలరీ, యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ ఆ సీన్కి ఆ అమ్మాయి వేసుకునే ప్రతిదీ మనం డిజైన్ చేసి ఇస్తాం. ఈ కాస్ట్యూమర్స్ ఏం చేస్తారు, వాళ్ళు సెట్లోనే ఉంటారు, వాళ్ళకి ముందు పని ఉండదు. సో సెట్లోనే వాళ్ళు ఐరన్ చేసి ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా చిన్న స్టిచ్చింగ్ చేసి ఇవ్వడం కానీ, ఆ కాస్ట్యూమ్ తీసుకెళ్ళి పలానా యాక్టర్కి మనం ఇది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే ఇవ్వడం కానీ జరుగుతుంది. ఓకే. హర్షిత గారు, కాస్ట్యూమ్ డిజైన్స్లో కూడా లాభం నష్టాలు ఏమైనా ఉంటాయంటారా? దాంట్లో సంతృప్తి ఏమైనా అలా చెందింది ఏమైనా ఉందంటారా? అంటే లాభ నష్టం అనేది క్యాలిక్యులేట్ చేయడం కష్టం. ఇండస్ట్రీలో మనం ఏంటంటే వర్క్ని చూసి రావాలి, సినిమాని చూసి. సినిమా ఈజ్ అన్ ఎమోషన్. అసలు ఇండస్ట్రీకి వచ్చామంటే మనం క్రియేటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. ఎక్కువ డబ్బులు ఆశించి వర్క్ చేయొద్దు, మన పనిని మనం నమ్ముకోవాలి ఫస్ట్ థింగ్. సో వాళ్ళు ఇచ్చిన వర్క్ మనం టైంకి సబ్మిట్ చేయాలంతే. అంతేగాని మనం ఇండస్ట్రీ అంటేనే ఫస్ట్ ఈ లాభం నష్టం అని ప్రాఫిట్ అండ్ లాస్ ఉండదు. సో వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు కొంతమంది ఇస్తారు, కొంతమంది వదిలేస్తారు అంతే. ఓకే. ఫైనల్గా కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వారికి మీ సలహాలు ఏంటి? సో ఈ ఫీల్డ్కి రావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ నేను ఏం సజెస్ట్ ఇస్తున్నా అంటే, చిన్న ఆపర్చునిటీ పెద్ద ఆపర్చునిటీ ఇదే చేస్తాను అదే చేస్తాను అనేది కాకుండా వాళ్ళకి ఏ ఆపర్చునిటీ వచ్చినా ఫస్ట్ స్టెప్ వేయాలి.
సో నేను దీని గురించి ఇంత నేర్చుకున్నాను, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను నేర్చుకున్నాను, ఇంత చిన్న దాంట్లో నేను వర్క్ చేయాలా, ఇంత చిన్న అమౌంట్కి నేను పని చేయాలా అనేది కాకుండా నీ పనిని నువ్వు నమ్ముకోవాలి. బికాజ్ ఇట్ ఈస్ అ క్రియేటివ్ ఫీల్డ్, చాలామంది వస్తుంటారు పోతుంటారు. సో నిన్ను నువ్వు నమ్ముకోవాలి, నీ పనిని నువ్వు నమ్ముకోవాలి. అప్పుడే నువ్వు పైకి ఎదుగుతావు, ముందుకు వెళ్ళగలుగుతావు, సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ హర్షిత గారు. ఇప్పుడు ఫ్యాషన్ అనేది కేవలం దుస్తుల గురించి మాత్రమే కాదు, అది మన ఆలోచనలు, మన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చూపించే ఒక అందమైన కళ. ఆ కళను తమ క్రియేటివిటీతో మరింత అందంగా తీర్చిదిద్దుతున్న ఫ్యాషన్ డిజైనర్స్ గురించి ఈరోజు మనతో ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్న హర్షిత కూచుమంచి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్యాషన్ డిజైనింగ్, మూవీ కాస్ట్యూమ్ డిజైనింగ్ రంగాల్లో కెరీర్ చేయాలనుకున్న యువతకు ఈ ఇంటర్వ్యూ తప్పకుండా మంచి అవగాహన ఇచ్చుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ లైవ్ షోస్ కోసం చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర టీవీ.